రీసెంట్గా మీరు కొద్దిగా సిక్కారు, ఇంకా అందులోంచి కోలుకున్నట్టు అనిపించట్లేదు, కొంచెం డల్గానే ఉన్నారు. లేదు సార్, నాకు బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఫ్రాక్చర్ ఉంది నా టేల్ బోన్ లో. ఓకే. సో ఇది చాలా రోజుల నుంచి నాకు ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం, చాలా సేపు కూర్చోడానికి కుదరదు నాకు. ఈ పొజిషన్ లో కూర్చోవచ్చు, వెనకాల వెళ్తే ఎక్కువ పెయిన్ ఉంది. సో నాట్ సపోజ్ టు సెట్. సో అందుకంటే తమిళనాడులో కూడా కరెక్ట్ గా నేను ప్రచారం స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత డిసప్పాయింట్ అయి ఉంటారుగా. చాలా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఈ టైంలో పని చేయాలి, కింద దిగి పని చేయాలి. అండ్ ఐఎమ్ సంబడి హూ లవ్స్ టు వర్క్. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ మై 100%. సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాంపెయిన్. పాలిటిక్స్ గురించి నెక్స్ట్ స్టేజ్లో వస్తాను. బాక్ ఇది అరణ్మనై 4 ఒక ఫ్రాంచైజ్ వరుసన సూపర్ హిట్గా అందరి మన్ననలు పొందింది. సో ఈ సినిమాకి అవును బాక్ అనే పేరు పెట్టడానికి ఏంటి రీజన్ ఏంటి? బాక్ అంటే దయ్యం పేరు బాక్ ఉంది. ఇట్స్ ఫోక్లో ఇన్ ఆసాంలో మీరు కంప్లీట్ ఫోక్లో హిస్టరీ తీసుకుంటే అక్కడ ఒక దయ్యం పేరు బాక్ ఉంది. దెర్ ఇస్ అ బిలీఫ్, అలాంటి ఒక దయ్యం ఉంది హూ క్యాన్ టేక్ ఓవర్ ఎనీబడీస్, గెట్ ఇన్ టు ఎనీబడీస్ బాడీ అలాంటి. సో ద ఫిల్మ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ దాట్. అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ దాట్. సినిమా చూస్తే అది ఎవరు బాగున్నారో మీకు అర్థం కాదా. సో ఇట్స్ హారర్ బట్ ఇట్స్ లాట్ ఆఫ్ థ్రిల్ ఉంది. అంటే తమిళ్ అంటే సీరియస్ లాగా వెళ్ళిపోతున్నారు, తెలుగుకి వచ్చేదలికి చంద్రకళ, కళావతి, అంతఃపురం, ఇప్పుడు బాక్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అందుకు ఇంతకేంటి ఎవరు బాక్? సినిమా చూడాలి దీనికి, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే.